ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అలాగే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇలా 4 పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో రేపు ప్రారంభించే 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజలు గందరగోళం నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ 1-2 రోజుల్లో ఆలస్యమైన కూడా రేషన్ కార్డు వస్తాయని తెలిపారు. రెడ్డిగా తెలంగాణలో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అలాగే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇలా 4 పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో రేపు ప్రారంభించబోయే 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజలు గందరగోళం నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ 1-2 రోజులు ఆలస్యమైన రేషన్ కార్డులు వస్తాయని తెలిపారు రేవంత్ రెడ్డి.